ఒక గాడ్ ఆ తండ్రి యొక్క ఉద్యోగాన్ని కుమార్తెకి ఇచ్చారు. యంగ్స్టర్ ఆమె, ఛాలెంజింగ్ జాబ్. డ్రైవింగ్ జాబ్ ఎంతైతే ఛాలెంజింగ్, వెనకాల గాడ్ జాబ్ కూడా చాలా ఛాలెంజింగ్ జాబ్. అయితే విజయవాడలో అవుట్స్కట్స్లో ఆగింది రాత్రి 9 గంటలకి ట్రైన్. ఆమె వెనకాల ఉన్నారు. వెనకాల డ్యూటీ చేస్తున్నప్పుడు బ్లేడ్ బ్యాచ్ అంటారు చూసారా, ఏదైనా గురి లేనటువంటి వారు, ఏ విధమైనటువంటి ఫోకస్ లేనటువంటి, చదువు సంజలు లేనటువంటి వారు ఆమె దగ్గరికి వెళ్ళి డబ్బును అడిగారట. ఉన్న డబ్బు ఇచ్చేసింది 2000 రూపాయలు, చెవులకి చేతులకు ఉన్నటువంటి గాజులు ఇచ్చేసింది. ఇచ్చేసినా సరే వెళ్ళి చంపేసి వెళ్ళిపోయారండి. ఇక్కడ ఆ బ్లేడ్లతో ఆమెను కోసి వెళ్ళిపోయారు. సో వారి జీవితంలో ప్రాణానికి విలువ అంతేనా? అటువంటి యవనస్తులకి దేవుని సువార్త అందించకపోవటం వల్ల ఈ రోజున ఎవరికి వాళ్ళు ఎందుకండి, మనకెందుకండి, ఆ యొక్క బాధ్యత రాహిత్యం వల్లే కదా. అటువంటి వ్యక్తులకు సువార్త అందించబడితే మీ వల్లే మార్పు చెంది ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చుంటారు వాళ్ళు. సువార్త విషయంలో ఆ బాధ్యత, ఆ పరితాపం మనకు ఉండాలి.